గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో మ్యామ్, హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ యూ? ఫైన్ ఫైన్. సో జనరల్గా ఎవరినన్నా నీ హెల్త్ బాగుండాలి, పోనీ బర్త్డే విష్ చేసినా హెల్త్ అండ్ వెల్త్ అంటాము. ప్రతి దాంట్లో హెల్త్ అంటే ఇంపార్టెంట్ అయితే రిలేషన్షిప్లో హెల్తీగా ఎందుకు మెయింటైన్ చేయరు? రిలేషన్షిప్లో హెల్త్ చెకప్ చేయట్లేదు, ఓ అందుకేనా? అందుకని. సో అసలు హెల్త్ బాగుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? అంటే నీకు రోగం రొష్టో వచ్చే వరకు, కరెక్ట్. లేదా కాకతాళీయంగా అనుకోకుండా ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అర్రే ఏంటి ఇట్లా తగ్గిపోయినాయి వైటాలిటీస్ అని తెలుస్తుంది. సో రిలేషన్షిప్ పాడయ్యే వరకు కూడా, ఒక ప్రాబ్లం వచ్చే వరకు కూడా టెస్ట్లు ఏమి చేయించినప్పుడు, రోగం రొష్టో వచ్చిన తర్వాత టాబ్లెట్లు తీసుకొని డాక్టర్ల దగ్గర జరిగి ముదిరిపోయిన తర్వాత మనం ఎలా అయితే చాలా ఇబ్బంది పడాలో, ఈ హెల్దీ రిలేషన్షిప్స్ ఇబ్బందికరమైన పరిస్థితులు, అనుమానాస్పదమైన స్థితి, డివోర్స్లు, లేకపోతే ఒక్కళ్ళ మొహాలు ఒక్కళ్ళు చూసుకోలేని విరక్తి పుట్టి తిట్టుకొని కుట్టుకునే స్టేజ్కి వచ్చే వరకు కూడా దీన్ని వర్క్ చేయాలి. ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మనకు కొన్ని రావట్లేదు, వైటల్ విటమిన్స్ మిస్ అవుతున్నాయి బాడీలో, నీరసంగా ఉంటుంది, ఫ్యాటిక్గా ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తున్నాము అని తెలిసినప్పుడు ఫిజికల్ హెల్త్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెంటల్ హెల్త్ అంటే ఇప్పుడు సైకాలజిస్టులు సైక్రాటిస్టులు వస్తున్నారు కాబట్టి కొత్త గొప్ప అవేర్నెస్ వస్తుంది. రిలేషన్షిప్స్లో కూడా హెల్త్ చెకప్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన విపరీతాలు ఇవన్నీ. సో అది అంటే దీంట్లో బౌండరీస్ సెట్ చేసుకుందాం, ప్రాపర్గా మెయింటైన్ చేద్దాం రిలేషన్షిప్ అని అనుకుంటారు కదా. బౌండరీస్ అంటే ఏంటి దీంట్లో? బౌండరీస్ సెట్ చేసుకోవడం అనేది మనకి చక్కగా అడిగే క్వశ్చన్. పాతకాలంలో పెళ్లి అనే ఒక పేరు పెట్టి విఘ్నతతో కూడిన సొసైటీలో మనం ఉంటున్నప్పుడు మన విఘ్నతని వాడి భర్తతోనే నేను సంసార జీవితం గడుపుతాను, భార్యతోనే ధార్మికంగా పిల్లల్ని కంటాను, ఎంత తిరిగినా ఏ దేశం ఎగినా మళ్ళీ భార్య దగ్గరికే వస్తాను, వ్యాపారం నిమిత్తం మనం ఎక్కడికి వెళ్ళినా. అండ్ మన పూర్వీకులు వీటిల్ని జాగ్రత్తగా, మనిషి మనుగడ కోరికల్ని జాగ్రత్తగా గమనించి మనకి ఒక దేవదాది సిస్టమ్ అని పెట్టారు. వాళ్ళు కూడా దేవుడికి భగవత్ స్థితిలో ఉండే ఒక బ్యూటిఫుల్ కన్యలుగా భగవంతుడికి అంకితం చేసి, వాళ్ళు ఎంతో నాలెడ్జ్ జ్ఞానార్జన చేస్తూ, నాట్యం చేస్తూ, భగవంతుడిని మెప్పిస్తూ, దైవ కార్యాలు చేస్తూ, ఆ పాజిటివ్ ఎనర్జీతో ఒకవేళ నీకేదన్నా కోరిక వచ్చినా భార్య కాకుండా వెరుకుతు పుట్టో, గొడవ అయ్యో, చిరాకయ్యో, బౌండరీ ఏంటి వదిలేకుండా ఉండటం. కాబట్టి అక్కడికి వెళ్ళి సుఖాన్నో, కోరికనో, ఇబ్బందినో, బాధనో, కరుణనో, దయనో కూడా వాళ్ళ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళు సర్ది చెప్పి భార్య దగ్గరికి పంపించే ఒక బ్యూటిఫుల్ సొసైటీ నుంచి వచ్చాము. సో బౌండరీస్ కట్టుదిట్టంగా పెట్టారు కాబట్టి ఇంకా మన కల్చరల్ హెరిటేజ్ కానీ, మన ఇండియన్ హిందూయిజం కానీ ఫారిన్ కంట్రీస్ అప్రిషియేట్ చేసి రాధాకృష్ణులాగా రెడీ అయ్యి వాళ్ళు మన ధార్మికతని ఆపాదించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని భర్తతో కలిసి ఉండటం, పిల్లలు, కుటుంబం, ఉమ్మడి కుటుంబం, తల్లిదండ్రులని. ఇప్పుడు ఫారిన్ సినిమాలు కూడా చూస్తే నువ్వు, హాలీవుడ్ సినిమాలన్నీ కుటుంబాల చుట్టూతో తిరుగుతున్నాయి. అవునవును. ఓకే, మనము వెస్టర్నైజేషన్ అనో, లేకపోతే మోడర్నైజేషన్ అనో, అప్డేట్ అవ్వాలనో, పాత చింతకాయ పచ్చడనో, మనకి హిందూ ధర్మం చాలా బ్యూటిఫుల్గా, హిందూయిజంలో, హిందూ అనే కాదు ఇండియాలో ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ, వీ హ్యావ్ లాస్ ఇన్ ఎవ్రీ రిలీజన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజన్. ఇన్ అ బ్యూటిఫుల్ ధార్మిక్ సిస్టమ్ ఉంది ఇండియాలో. పిల్లలు, భార్య, భర్తకి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఒక కుటుంబం, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, నోములు, వ్రతాలు, చెల్లెల్ని పిలిచి వాళ్ళకి సారివ్వడం, అన్నయ్యల్ని పిలిచి రాఖీలు కట్టడం, ఇట్లా ఒక మనకి పండగల రూపంలో బ్యూటిఫుల్ బౌండరీ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. భార్యను తప్పించి చెల్లిని కానీ తల్లిని కానీ ఇంకోలా చూడకుండా ఉండడం. అండ్ భార్య తప్పించి ఒకవేళ వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్ళినా మళ్ళీ అది లీగలే, అక్కడెక్కడ మీరు నిలుచుకెళ్ళి అరెస్ట్ చేయడం అట్లా ఏం లేకుండా ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ని క్రియేట్ చేసి, మళ్ళీ ఇప్పుడు ప్రతి మనిషికి ఉంటాయి, ఎవర్షన్స్ ఉంటాయి, బౌండరీస్ దాటాలనిపిస్తుంది. ఒక కట్టుదిట్టడం అయినా సొసైటీలో ఉండడం అనేది అంత ఈజీ కాదు. పెట్టిన కట్టుబాట్ల నుంచి
విడిపోయే స్థితి వచ్చినప్పుడు దానికి కూడా కొన్ని కట్టుబాట్లు పెట్టి దాన్ని కూడా ఒక బ్యూటిఫుల్ సిస్టమ్గా చేసిన సొసైటీ మంది. అందుకని మన రిలేషన్షిప్స్ చాలా హెల్తీగా, బాధ వచ్చినా కష్టం వచ్చినా ఒక అక్క ఎలా వాత్సల్యం చూపిస్తుంది, ఒక కూతురుతో నీ బిహేవియర్ ఎలా ఉండాలి, లేకపోతే కూతుర్ని నువ్వు ఎలా ట్రీట్ చేయాలి అనేది తండ్రి తన కూతుర్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఒక కొడుకు తెలుసుకొని తన కూతుర్ని కూడా అట్లా ట్రీట్ చేయడం, ఒక అత్తగారిని, ఒక మామ, పిన్ని, బాబాయ్, ఇట్లా మనకి బౌండరీస్ ఉన్నాయి. సో హెల్దీ రిలేషన్షిప్స్ యొక్క బౌండరీస్ కొత్తగా పుస్తకాలు చదివో నాలాంటి వాళ్ళు చెప్తేనో నేర్చుకునే పరిస్థితి స్థితిగతి మనకి ఇండియన్ సిస్టంలో లేదు. ఒక్కసారి ఒక 2 జనరేషన్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ బౌండరీస్ అనేవి తెలుస్తాయి. ఇప్పుడు మనం చూసే కేసులు ఎంత దారుణంగా ఉన్నాయంటే భవాని, అసలు అన్నదమ్ములు మొలాస్టేట్ చేయడం, తమ్ముడు అన్న, నేను చూసాను పర్సనల్గా. అసలు వెరీ దారుణంగా ఉంటున్నాయి. అసలు బౌండరీస్ అనే మాటకి అర్థం కూడా లేకుండా పోతుంది. మనిషికి ఒక పశువులాగా ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పర్యావసానాలు కూడా ఆలోచించకుండా. ఇదంతా ఎందుకు వస్తుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే ఫ్యామిలీ ఏమంటారు, ఎథిక్స్ నేర్పించట్లేదనా మరి? పుస్తకాలు చదివి నువ్వు సైక్లింగ్ నేర్చుకున్నావు, సైకిల్ అనేది లేదు అసలు నీ దగ్గర, బొమ్మలు చూపించి నేర్పించారు. తాతయ్య, అక్క, అమ్మ, చెల్లి, మరదలు, ఇలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, కలవటము, పండగలు చేసుకోవటము, రెస్పెక్ట్ ఇవ్వటము, ఒక సిస్టమైజ్డ్ యూనియన్ అనేది ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పిల్లల్ని తీసుకెళ్ళి లేదు, పుస్తకంలో సైకిల్ చూపించి, పుస్తకంలో నువ్వు ఇలా తొక్కాలి, పెడల్ ఇలా అనాలి, బ్రేక్లు వేయాలని అన్ని నేర్పిస్తున్నావు. ఎథిక్స్ నేర్పించట్లేదు అంటే స్కూళ్ళల్లో నేర్పిస్తున్నారు, అన్ని నేర్పిస్తున్నారు. రియాలిటీలో నథింగ్. అప్పుడు నువ్వు సైకిల్ ఇస్తే నువ్వు తొక్కగలవా? బౌండరీస్తో నువ్వు బతకగలవా? సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ యూ థింక్? నేను ఎప్పుడు మాట్లాడినా సొల్యూషన్ చెప్తా. వాట్ యూ థింక్ ఇస్ ద సొల్యూషన్? నథింగ్. దీనికి సొల్యూషన్ లేదనుకుంటున్నాను నేనైతే. అలా ఎలా ఉంటుంది లైఫ్లో? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. లైఫ్లో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది భవాని. నెవర్ ఎవర్ థింక్ దట్ దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ అ ప్రాబ్లం. అంటే ఇవాళ రోజు ఏ టెక్నాలజీ వచ్చేది కాదు, అవునా? ఇంకొక 10 ఏళ్ళలాగా ప్రాపర్ గర్ల్ ఫ్రెండ్స్ లాగా, ప్రాపర్ బాయ్ ఫ్రెండ్స్ లాగా రోబోస్ వచ్చేస్తాయి. ఆల్రెడీ మూవీస్లో కూడా చూపించేస్తున్నారు. వచ్చేస్తే ఒక 10 ఇయర్స్లో రియాలిటీలో ఆ సాఫ్ట్ టచ్ కూడా ఉంటుంది, అట్లా స్కిన్ కూడా వస్తుంది చూడు. కరెక్ట్. ఓకే, సో సొల్యూషన్ అనేది మనిషి వెతకడం మొదలు పెడితే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ రియాలిటీస్ని హ్యూమన్ క్రియేట్ చేయగలడు. దానికి ఎగ్జాంపులే ఏఐ అండ్ రోబోటిక్స్. నా చిన్నప్పుడు ఇట్ వాజ్ అ వెరీ ఇమాజినరీ థింగ్ రోబోటిక్స్. ఓకే, నేను లోగో ప్రోగ్రామింగ్ నేర్చుకున్న 1996లో స్కూల్లో. ఓకే, 99 మార్క్స్ వచ్చాయి 100కి. అది చూసే నన్ను మా అమ్మగారు బీటెక్ లాగా ఇంజనీరింగ్ కాకుండా బీసీఏలో జాయిన్ చేశారు 2000లో. సో ఒక హ్యూమన్ ఇమాజినేషన్ అంటే ఐఎమ్ సో బ్లెస్డ్. టీవీ లేని స్థితి నుంచి ఏఐ టెక్నాలజీ వరకు నేను చూసాను అన్ని జనరేషన్స్. సో సొల్యూషన్ లేదనబాక, దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. సో హెల్దీ బౌండరీస్ ఒక రిలేషన్షిప్లో ఎవరో చెప్తేనో మనం తెలుసుకుంటేనో వచ్చేది కాదు, మనం నేర్చుకుంటే వస్తుంది. మనం అప్లై చేసి మనకది కావాలా లేదా అనే ప్రశ్న మనల్ని మనం వేసుకొని, అంత ఈజీ కూడా కాదు హెల్తీ బౌండరీస్లో బతకడం. ఓకే, మనసుకు నచ్చినట్టు బ్రతుకుతూ పోతే ఆఖరికి మిగిలేదేంటి? అగాధం. మనకి మనం ఒక లోన్లీనెస్లోకి మనల్ని తోసేసుకుంటాం. అమ్మ చెప్పినట్టు వినవు, నాన్న చెప్పినట్టు వినవు, భార్య నీకు నచ్చదు, గర్ల్ ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయలేవు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ వెతుక్కుంటావు. అలా వెతుక్కుంటూ పోతే ఆఖరికి ఒక బ్రోకెన్ పీసెస్ మిగులుతాయి నీకు. నీకేం కావాలి అనేది, ఎలా కావాలి అనేది డిజైన్ చేసుకొని దానికి ఏం చేయాలనే బౌండరీస్ మనకు మనం పెట్టుకోకపోతే భూప్రపంచంలో ఎవడు పెట్టలేడు. ఇది సొల్యూషన్ కదా? కరెక్ట్ కాదా? కరెక్ట్. నువ్వు చెప్పు. సో ద సొల్యూషన్ ఈస్ హెల్దీ బౌండరీస్. పాతకాలంలో సొసైటీ పెట్టి మనల్ని పెంచింది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం అది చేయలేము, ఉండలేము. ఓకే, అవేంటో తెలుసుకొని అలా ఉండటానికి ప్రయత్నించి
అలా ఉండలేనప్పుడు ఒక సైకాలజిస్ట్‌నో లేకపోతే ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు బీ లైక్ దట్. అనుభవపూర్వకంగా రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేసుకొని, హ్మ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ రిలేషన్ వదిలేసి ఇంకో దగ్గరికెళ్ళకుండా దాన్ని రెక్టిఫై చేసుకొని ఉండటానికి ట్రై చేస్తే కరెక్ట్. బౌండరీస్ అనేవి ఆటోమేటిక్‌గా అర్థం అవటం వేరు, అనుభవించటం వేరు, హ్మ్. ఆపాదించుకొని అందులో ఉండటం వేరు. థర్డ్ లెవెల్‌కెళ్ళిపోదాం. సో మ్యారేజ్ ఇన్ ద హ్యూజ్ ఓషన్ అంటారు. ఈ మ్యారేజ్ అయ్యాక విమెన్ ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి. ఈదర్ ఫ్యామిలీ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, హస్బెండ్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వీటితో పాటు ఫినాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటివి ఉంటాయి ఆఫ్టర్ మ్యారేజ్? నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళయిందా నీకు? అవ్వలేదు. అవుతదిగా. ఆ. యూజువల్‌గా ఎవరో కమిటెడ్ పార్ట్నర్ ఎవరో ఉండుంటారు. హ్మ్. అతనేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు మామూలుగా? లవ్, ఇంకా కేర్, ఫ్యామిలీతో ఉండడం. ఫైనాన్షియల్ ఎక్స్‌పెక్టేషన్స్ అడుగుతున్నాను నేను. ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఓకే, ఏదేమున్నా ఇద్దరం చూసుకుంటాము, హ్యాపీగా ఉంటే చాలని అనుకుంటా. వాట్ డు యూ మీన్ బై హ్యాపీనెస్? హ్యాపీనెస్ వాట్ డు యూ మీన్ బై హ్యాపీనెస్? హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నావు గదా! అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇద్దరం కలిసి చూసుకుందాంలే అనే స్టేజ్ వరకు ఉంటే, ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఐ ఫీల్ దట్స్ హ్యాపీనెస్. ఓకే. సో, నీ క్వెషన్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అమ్మాయిలు వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఫైనాన్షియల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటా? లేకపోతే వాళ్ళ మీద ఫ్యామిలీ నుంచి, భర్త నుంచి ఫైనాన్షియల్ ఎక్స్‌పెక్టేషన్సా? లేకపోతే సొసైటీ ఎక్స్‌పెక్టేషన్సా? సొసైటీ, ఫ్యామిలీ, ఫినాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్. మ్యారేజ్‌కి ముందు ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ! తర్వాత వేరే ఉంటుంది కదా. అంటే చేసుకునేవాడు ఇలా చూడాలి నన్ను, లేకపోతే పెళ్ళాక అమ్మగారింట్లో సరిగ్గా లేను కాబట్టి అత్తగారింట్లో చాలా బాగుంటానని ఒక ఎక్స్పెక్టేషన్స్‌తో వెళ్తారు కదా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి? ఆహా! అమ్మాయిలు ఎలా హ్మ్. పెట్టుకోవాలంటావా? నాట్ ఓకే. అ పేర్, విమెన్ యాస్ ఎ విమెన్ మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సో, ఇక్కడ నేను 2 విషయాలు అంటే 2 పర్స్‌పెక్టివ్స్ చెప్తాను. ఒకటి ఇప్పుడున్న అమ్మాయిలు, హ్మ్. ఇది చాలా పచ్చి నిజాలు మాట్లాడతాను నేను. హ్మ్. ఓకేనా? హ్మ్. అండ్ అబ్బాయిల ఫ్యామిలీస్ కూడా ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల చాలా డివోర్స్ రేట్స్ ఇప్పుడు నా దగ్గరకొచ్చే చాలా కేసెస్ కూడా ఎందుకని ఎక్కువ పెరుగుతున్నాయంటే, అమ్మాయిల్ని ఇళ్లల్లో ముందు చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులున్నా లేకపోయినా ఎంతో కొంత అమ్మాయి ఈ మీషోల్లోనో, ఇన్‌స్టాగ్రాముల్లోనో మంచి మంచి బట్టలు కొనుక్కుంటుంది, యేసుకుంటుంది. ఒక లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఆమోదించబడుతుంది. డబ్బులున్నా లేకపోయినా ఇదివరకు మనం ఏమైనా ఇస్తే తీసుకునేవాళ్ళు. అవును. దే ఆల్సో హావ్ దేర్ ఓన్ బేసిక్ ఎక్స్‌పెక్టేషన్స్. కరెక్ట్. పెళ్ళైన తర్వాత నేనిప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఇలా చూసుకోవాలి. హ్మ్. హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ కన్నా నెక్స్ట్ లెవెల్‌లో చూసుకోవాలి. పచ్చిగా హ్మ్. మాట్లాడుకోవాలంటే హ్మ్. ప్రతి అమ్మాయికో బేసిక్ రిలేషన్‌షిప్ ఉంటది. హ్మ్. ఒక అమ్మాయి ఉంటే 10 మంది అబ్బాయిలు ఎనకాల పడతా ఉంటారు. హ్మ్. ఈ 10 మందిలో 5గురు దాన్ని చూసుకుంటారు. ఆ! ఓకేనా? హ్మ్. 5గురిలో ఎవడో ఇద్దరు ఇంకా బాగా చూసుకుంటాడు. హ్మ్. సో, ఈళ్ళెవ్వరిని కాదని ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీకెళ్ళి పెళ్లి చేసుకుంటుంటే ఈళ్ళకన్నా తోపులుండాలనుకుంటది. హ్మ్. సో, ఈడని సినిమాకి తీసుకెళ్ళాలి, బట్టకొలిచ్చాడు, కావాల్సినన్ని తిప్పాడు, తినిపిచ్చాడు. ఇవన్నీ కాకుండా ఇంకా బియాండ్‌గా భర్త చూసుకోవాలని అమ్మాయి అనుకుంటది. హ్మ్. ఎప్పుడైతే పెళ్ళవుతదో, ఇప్పుడు మన కాంట్రోవర్సీ ఎక్కడ క్రియేట్ అవుద్దంటే, ఆల్రెడీ సంపాదిస్తుంది, హ్మ్. వంట చేయాలి, హ్మ్. నేను చెప్పినట్టు వినాలి, భర్తకి సపోర్ట్ చేయాలి, ఇల్లు ఊడవాలి, హ్మ్. బేసిక్ థింగ్స్ అన్నీ చేస్తూ హ్మ్. అప్పులు కూడా తీర్చాలి, మా అబ్బాయిని చూసుకోవాలి, మేము చెప్పినట్టు వినాలి. అసలు ఈ అమ్మాయికి అర్థం కాదు. ఇంట్లో హ్మ్. మనం ఏం చేయలేదు. అయినా బాయ్ ఫ్రెండ్ చాలా చూసుకున్నాడు కలిసిన కొంచెం టైంకి. ఇప్పుడు మనం రాణిలాగా వచ్చాం. సో, బేసికల్‌గా ఈళ్ళు నన్ను నెక్స్ట్ లెవెల్‌లో కదా చూసుకోవాలి. ఇయన్నీ చేయమంటున్నారేంటి? హ్మ్. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఓకే. ఇయన్నీ చేస్తే అసలు ఈడితో నేనెందుకు ఉండాలి? బయట నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! హ్మ్. ఓకే. పెళ్లి చేసుకున్నావు కామన్ సెన్స్ అంటే ఇది ఇంటర్నల్ డైలాగ్ ఆఫ్ ఎ విమెన్. హ్మ్. ఓకే. పెళ్లి చేసుకున్నావు, నచ్చాడు. సొసైటీలో ఉన్నాం కాబట్టి ఓకే. ఏదో చేస్తాను. హ్మ్. నన్ను సురేష్, మహేష్ ఇలా చూసుకున్నారు కదా! హ్మ్. వీళ్ళకన్నా బాగా కదా చూసుకోవాలి. వీడేంటని రోజు తిడతాడు. ఆవిడేంటి రోజు ఉప్పు బాలేదంటది, పొద్దున్నే లెగమంటది. సో, ఇక్కడి నుంచి కాన్‌ఫ్లిక్ట్ మొదలవుద్ది. హ్మ్. మరప్పుడైతే నేను ఇంట్లో పనులే చేస్తాను. బయట పని చేసి, ఇంట్లో పని చేసి, హ్మ్. వీడితో రోజు బికాస్ ఇట్స్ ఆల్సో ఎ ఫిజికల్ నీడ్ దట్ ఐ నీడ్ టు ఫుల్‌ఫిల్. హ్మ్. అండ్ మళ్ళీ పొద్దున్నే లేచి, మళ్ళీ ఇవన్నీ చేయడం ఏంటి? హ్మ్. ఉద్యోగం మానేస్తానని నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విమెన్ 90,000, 1,50,000, 2,00,000 సంపాదించే అమ్మాయిలు కూడా హ్మ్. కాన్‌ఫ్లిక్ట్ మొదలైన తర్వాత ఉద్యోగం మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా నీకు? హ్మ్. మానేసి నేను ఇంట్లో ఉంటా, ఇప్పుడు అన్నీ చేస్తా, మీరు నన్ను చూసుకోండి అంటే, అబ్బాయి ఫ్యామిలీ అదేంటమ్మా ఇప్పటి వరకు ఉద్యోగం చేసావు కదా! హ్మ్. మానేసి మా మీద పడి కూర్చొని తింటావేంటి? నీ ఎక్స్‌పెన్సెస్‌కి మేమెందుకు ఇస్తాం అంటే, దీస్ విమెన్ ఆర్ గోయింగ్ త్రూ షాక్. అదేంటి? హ్మ్. పెళ్లి చేసుకుంటే నువ్వు కదా బాగా చూసుకోవాల్సింది.
హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ విమెన్ టు బి ఓల్డ్ సెల్ఫ్ అండ్ న్యూ సెల్ఫ్ అండ్ మోడర్న్ సెల్ఫ్ అండ్ అగైన్ యూ టార్చర్ మీ అని అమ్మాయి అడుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పు. చచ్చినట్టు సొసైటీ నార్మ్స్కి తగ్గట్టు ఆ అమ్మాయి సప్రెస్ అయ్యి పాతకాలంలో ఉన్నట్టు అత్త మరదలు అన్నీ ఒక కోడలు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళకి ఇమ్మంటున్నారు. ఇంట్లో ఖర్చులకి ఇమ్మంటున్నారు. భర్త గొడవ పడినా సరే మళ్ళీ ఖర్చులు తీసుకోమంటున్నారు. అసలు నేను ఏం చేయకుండా హాయిగా నేను మా ఇంట్లో తింటూ ప్రశాంతంగా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటే ఎదురు నన్ను కదా వీళ్ళు సినిమాలకు తీసుకెళ్ళి గిఫ్ట్లు కొని ఇచ్చారు. వాట్ ఈస్ దస్? వై షుడ్ ఐ గో త్రూ? అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి. యూనో ద బేస్ కాజ్ ఫర్ సెపరేషన్, ఫర్గెట్ అబౌట్ డివోర్స్, అదంతా నెక్స్ట్ లెవెల్. ఒక అమ్మాయి కాపురానికి రమ్మని పిలిచిన భర్తల సంఖ్య పెరిగిపోతుంది ఇప్పుడు తెలుసా. డివోర్స్ కొట్టుకోవడం 498 ఇవన్నీ పక్కన పెట్టా, అవన్నీ నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఒక వ్యక్తితో ఇంకొక అమ్మాయి వర్క్ చేస్తున్న అమ్మాయి పిల్లలు కన్న తర్వాత పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటూ ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్ వీళ్ళ మీద రుద్దుతూ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలన్నావు చూసావా, అది ఉండట్లా. హ్యాపీనెస్ అనేది ఫైనాన్స్తో మాత్రమే వస్తుందని నేను అన్నాను. బట్ ఫైనాన్స్ వల్ల చాలా ఇబ్బందులు తొలగిపోతాయి అని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్న కాలం పరిస్థితులు. నువ్వు వంట చేయకపోతే స్విగ్గీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడి ఒంట్లో బాగోపోతే మంచి పనమ్మాయిని ఫుల్ టైం పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. అండ్ ఫర్ హర్ కంఫర్ట్ ఆ అమ్మాయి తెచ్చే డబ్బుల్లోనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటానన్న భర్తలు, వాళ్ళ అత్తలు, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఇది లేకపోతే అప్పులు లేకపోతే సేవింగ్స్, ఈ అమ్మాయిని వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నప్పుడు నా ఆనందం సుఖం కూడా మీ హక్కే కదా, అది ఎందుకు ఫుల్ఫిల్ చేయరని ఆడవాళ్ళు అడగకూడదా? అడగాలి. అడిగినప్పుడు మళ్ళీ పాత చుప్పనాతి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నప్పుడు దిస్ ఇస్ వేర్ ద ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ త్రూ ఎ జాపటి. ఐ మీన్ ఇట్స్ జస్ట్ లైక్ కలగా పులగం పులిహార. అది చింతపండు పులిహార అన్న అవ్వాలి, నిమ్మకాయ పులిహార అన్న అవ్వాలి. పులిహార కదా అని ఉప్మాలో వేసినట్టు అన్ని వేసారనుకో అది ఏ పులిహారో తెలియట్లేదు. అప్పుడప్పుడు మధ్యలో వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నారు, అది పులిహారో కాదో అమ్మాయిలకి తెలియట్లేదు. అరే వీళ్ళు పులిహార కదా పెడతానంది, మనకేంటి ఉప్మా పెడుతున్నారు, పోనీ ఉప్మా వాసన రావట్లేదు, పసుపు వేస్తున్నారు, ఇందులో ఏంటి కన్ఫ్యూజన్? పసుపు అంటే ట్రెడిషనల్ గా ఉండమంటున్నారు. అన్ని రకాలుగా నన్ను ఐ నీడ్ టు బి అ కోడలు, ఐ నీడ్ టు బి a daughter, I need to be a proper wife, and why don't you give me my girlfriend experience when I already have something before my marriage? ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చేయాలి? అమ్మాయి డబ్బులు సంపాదించాలకి ఇవ్వాలా? లేదు. పోను ఉంచుకోవాలా? అది కూడా చేయకూడదు. పిల్లలు కనాలా? పెళ్ళంటే పిల్లలు ఉంటారుగా. కన్న తర్వాత వాళ్ళ ఖర్చులన్నీ ఇద్దరు చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరు చేయాలి. అమ్మాయికి బాగోపోతే ఇద్దరు హస్బెండ్ సపోర్ట్ అవ్వట్లేదుగా. కరెక్ట్. అవుతుందా? నువ్వు చెప్పు. ఇక్కడ అక్కడ నేను అలసిపోయి వచ్చానండి, నాకు వర్క్ ప్రెషర్ ఉంది, లాట్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ దట్ విమెన్ గో త్రూ, లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ దట్ విమెన్ గో త్రూ. అయినా సంపాదించాలి, ఈఎంఐలు ఉన్నాయి, పని చేయాలి, పిల్లల్ని చూసుకోకూడదు. దిస్ ఇస్ డాంటింగ్. ఎంతమంది ఇండియన్ భర్తలు అత్తగారులు వర్కింగ్ విమెన్ పోస్ట్ డెలివరీ సపోర్ట్ చేస్తున్నారు? చాలా తక్కువ. ఒక 1 year, 1 month నిండు శూలాలు. అంతెందుకు, ప్రెగ్నెంట్ అయితే రేపు డెలివరీ ఉందనగా ఈ రోజు వరకు పనిచేసాను. అమెరికాలో చూసాను నేను 18 years బ్యాక్. ఇండియాలో ఆ కర్మ ఆ గతి పడుతుంది. అసలు మనకి ఇదివరకు ప్రెగ్నెంట్ అయితే 3 నెలలకి అసలు ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అమ్మ వాళ్ళ ఇంటికి. అవును. బట్ ఇప్పుడు పని చేయకుండా ఉండడం కుదురుతుందా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా అమ్మాయికి? నేను ప్రెగ్నెంట్ అయ్యానండి, నేను ఉద్యోగం మానేస్తానంటే భర్త చూసుకుంటున్నాడా? ఓ 2-3 ఏళ్ళు మానేస్తాను పిల్లల కోసం అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు అబ్బాయిలు? లేదు. How a woman can handle this emotional trauma, physical hormone changes, letting a baby grow in the womb, and still go through the torture of a societal expectations and attagaru expectations and working expectations. వర్క్ లో కూడా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని ఏం వాళ్ళకేం కన్సిడరేషన్ ఉంటుందా? ఏదో ఉంటుంది కొంచెం. వర్క్ ప్రెషర్ తగ్గుద్దా? హౌ యు ఆర్ హ్యాండిలింగ్ ఆల్ దిస్? సో నీ క్వశ్చన్ కి డిడ్ ఐ ఆన్సర్డ్ ప్రాపర్లీ? అబ్సల్యూట్లీ. So what is the conclusion and the solution which you understand? వాట్ ఐ ఫీల్ ఇస్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ బాగుంటుంది. ఏ హర్డల్ వచ్చినా ఐ గెస్ వాళ్ళిద్దరు బయటపడతారు దాని నుంచి. సపోర్ట్. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఇంత దారుణంగా అయితే లేవు.
లేకుండా సొసైటీ నడవట్లేదు కదమ్మా. 100% అర్థం చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బట్ నేను అనేది ఏంటంటే, మనిషి ఎక్కడ కలిసి ప్రయాణించాలి, హ్మ్. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆపుకోవాలి హ్మ్. అనేది అడ్జస్ట్ అయ్యి, కాంప్రమైజ్ అయ్యి బతకట్లేదని చెప్పట్లా. బట్ అందులో లవ్, హ్మ్. ఎఫెక్షను, హ్మ్. ఎఫినిటీ మోతాదు తగ్గిపోతుంది. హ్మ్. అవసరం కొద్దీ ఇద్దరు వ్యక్తులు జర్నీ చేయటం వేరు. హ్మ్. ద క్వాలిటీ ఆఫ్ ఎ రిలేషన్‌షిప్ కంపేర్ టు మై జనరేషన్ అండ్ బిఫోర్ మై జనరేషన్, అమ్మా, నాన్న ఇప్పుడున్న జనరేషన్ ఎంతమంది ఒక 100%లో 10% అన్యోన్యంగా ఉంటున్నారు. హ్మ్. నేను చూసిన మనుషుల్లో 10-15%, హ్మ్. 80-85% ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్. హ్మ్. హ్మ్. కాదంటావా నువ్వు? లేదు. అందరూ అర్థం చేసేసుకొని చాలా హ్యాపీగా ఉన్నోళ్ళందరూ ఉన్నారా చెప్పు? లేదు. అది వెనకాల క్రికెట్ కామెంటరీలో ఉంటది నేను ఒకవేళ చెప్తే. అస్సలు లేదు. హ్మ్. భర్త అనేవాడి బాధ్యత అతను నిర్వర్తిస్తే, భార్యకి అమ్మాయి నిర్వర్తించి ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అంతే తప్పించి హ్మ్. క్వాలిటీ ఆఫ్ లవ్ అనేది తగ్గిపోయిందనేది నా ఫీలింగ్. మేబీ. క్వాలిటీ ఆఫ్ లవ్, క్వాలిటీ ఆఫ్ జెన్యూన్ కనెక్షన్ హ్మ్. కరెక్ట్. అది వర్క్ చేయట్లేదు. హ్మ్. తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే, తగ్గిందని ఇంకా డిటెరియేట్ చేసేసుకుంటున్నారు తప్పించి, దే ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్. మళ్ళీ డేట్‌కెళ్ళటం, మళ్ళీ హ్మ్. లవ్ పుట్టటం, హ్మ్. మళ్ళీ అత్తేమన్నా, మావేమన్నా చేదరించుకున్నా మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి, మళ్ళీ బ్యూటిఫుల్‌గా హ్మ్. దాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఇండియన్ సిస్టమ్‌లో తక్కువుంది. అస్సలు లేదని హ్మ్. చెప్పను. తక్కువ తక్కువుంది. డెవలప్ చేసుకుంటే మంచిది. అవుతది. కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.